హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంగా వెంకట్ వ్లాగ్స్ అండి. హాయ్ ఫ్రెండ్స్, నిన్న మార్గశిర లక్ష్మి వారం కదా, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో అమ్మవారి ఉంజల సేవ చేశారండి. అయితే అందరినీ పిలుచుకున్నారు, చాలా గ్రాండ్గా చేశారు, చాలా బాగా చేశారండి. అయితే చక్కగా అమ్మవారి లక్ష్మీ అమ్మవారి స్తోత్రం లలితా పారాయణ, ఆ తర్వాత హారతులు 9 రకాల హారతులు అందరి చేత ఇప్పించారండి. వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చిన వాళ్ళ చేత, జంటలుగా వచ్చిన వాళ్ళ చేత ఇప్పించారు. సింగిల్గా వచ్చిన వాళ్ళ చేత, సింగిల్గా ఉన్న వాళ్ళని కూడా ఇప్పించారు, అందరి చేత ఇప్పించారండి. చాలా చాలా బాగుంటుందండి. అసలు మాటలతో చెప్పనలవి కాదు, అంత అద్భుతంగా ఉంటుంది అమ్మవారి సేవ. అయితే మామూలుగా ఉండదండి. ఇదివరకు కూడా చేశారు, చాలా అద్భుతంగా ఉంటుందండి. ఇప్పుడు అక్కడ కూర్చుని పూజ చేస్తున్నారు కదండి, ఆవిడే అండి మా ఫ్రెండ్. అయితే చాలా అద్భుతంగా ఉంటుందండి. అసలు చెప్పాను కదా, మాటలతో చెప్పలేము, అంత అమ్మవారు కూడా ఎంత అందంగా ఉంటారో. అయితే మా ఫ్రెండ్ ఏంటంటే మొత్తం అందరినీ, వైఫ్ అండ్ హస్బెండ్ని పిలిచారండి భోజనానికి. అంటే భోజనం కాదు, చక్కగా తెప్పించి నా ఇంటికి వెళ్ళిన తర్వాత లేట్ అవుతుందని చెప్పి అందరికీ భోజనాలు ప్యాక్ చేయించి ఇచ్చేసారు. భోజనాలు కాదండి, టిఫిన్స్, ప్రసాదాలు చక్కగా కడుపు నిండా తినే ఎంత కావాలంటే అంత పెట్టిచ్చారనమాట. అలాగే కోలాటాలు, తర్వాత అమ్మవారికి ఊంజల సేవ అంటే ఉయ్యాలో ఊపుతూ పాటలు పాడటం, అసలు మాటలతో చెప్పలేమండి, అంత బాగుంది అసలు. మీకు చూస్తుంటే తెలుస్తుంది. ఇదంతా లాంగ్ అనిపిస్తుండొచ్చేమో, లెంగ్త్ అనిపిస్తుందేమో, కానీ నిజంగా అసలు అక్కడ కూర్చుని నిన్న పూజ ఆవిడ చేయిస్తున్నారు చూసారా, ఎర్ర జాకెట్ వేసుకుని కూర్చున్నావిడ. అక్కడ ఆవిడ తీసుకొస్తారండి అమ్మవారిని. అసలు తీసుకొచ్చి చక్కగా వస్తూనే గుమ్మంలోనే దిష్టి తీసి, ఆ తర్వాత అమ్మవారికి వేడి నీళ్ళతోటి స్నానం చేయిస్తారండి. స్నానం చేయించిన తర్వాత మనం ఎలా అయితే రెడీ అవుతామో అలాగే అమ్మవారిని తయారు చేస్తారండి చక్కగాను. ఆ తర్వాత అలంకారం చేస్తారు. చూసారు కదా, అలంకారం కూడా ఎంత బాగుందో చూసారా. కవచం అదే మామూలుగా ముందు కవచం అది పెట్టరండి, మామూలుగా విగ్రహం పెట్టేసేసి స్నానం అది అన్నీ చేయించిన తర్వాత అప్పుడు కవచం అవన్నీ పెడతారు అమ్మవారికి. అన్ని అలంకారాలు, గద, త్రిశూలము అన్నీ పెడతారు. అప్పుడు పెడతారండి, చాలా బాగుంటుంది. అమ్మవారికి స్నానం అది చేయించిన తర్వాత పెడతారనమాట అన్నీ. అయితే ఇందులో ఎవరైనా చేయించుకోవచ్చండి. వాళ్ళ ఇంటికి అమ్మవారిని తీసుకొస్తారు. చేయించాలనుకున్న వాళ్ళు ఆవిడకి చెప్తే తీసుకొచ్చి ఇంట్లో చేస్తారండి. ఉయ్యాల అవన్నీ కూడా వాళ్ళే తెచ్చుకుంటారు. అయితే పొద్దున పూట చేస్తారో లేదో తెలియదు, కానీ మేము 2-3 చోట్లకి అటెండ్ అయ్యాము. 2-3 చోట్ల కూడా సాయంత్రం మాటలే చేశారండి. అంటే అందరూ ఫ్రీగా ఉంటారు కదా, సాయంత్రం అయితే చక్కగా కోలాటం అది ఆడటం అది అన్నీ చేయటం చాలా బాగుంటుంది. అందుకోసం అని చెప్పి ఎక్కువ శాతం 3 సార్లు వెళ్ళాను నేను, 3 చోట్లకు వెళ్ళాను. 3 చోట్ల కూడా సాయంత్రం మాటలు చేశారండి. చాలా 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 బాగుంటుంది. లెంగ్తీ అనిపిస్తే వీడియో స్కిప్ చేసేసేయండి. అసలు అంటే అమ్మవారికి చేసిన పూజని మీరు చూస్తారని చెప్పి నేను వీడియో పెడుతున్నానండి, అంతకు మించి ఏం లేదు. ఎక్కడో కానీ దక్కదు కదండి ఈ అదృష్టం అనేది. అసలు 2 కళ్ళు సరిపోలేదండి మాకైతే, అంత బాగుంది. స్టార్టింగ్ వీడియో పెట్టాను చూడండి అమ్మవారిది, అదైతే అసలు స్వరూపం అనమాట, అమ్మవారిది అసలు రూపం అనమాట. తర్వాత ఇంకా కవచం అవన్నీ తీసుకొచ్చిన తర్వాత పెట్టారనమాట మళ్ళీ అన్నీ.
पीतासनस्तां विकसितवदनां पद्मपत्रायताक्षीं हेमावां पीतवस्त्रां करकलितलसद्देम पद्मां वराङ्गीं अलङ्कारयुक्तां सकलमभयदां भक्तनम्रां भवानी श्रीविद्यां शान्तमोहिनीं जड्वाकुसुमभासुरां जपविदो सारे मन्दिकाम् ऐं ह्रीं श्रीमा ऐं ह्रीं श्रीमात्रे नमः। ॐ ऐं ह्रीं श्रीमात्रे नमः। श्री महाराज्ञी श्रीमत्सिंहासनेश्वरी श्रीअग्निकुंड संभूता देवकार्य समुज्जता पूज्यद्भानु सहस्रावा चतुर्बाहु समन्विता राधा स्वरूप आसाढ्या कांताकारा पुष्पोज्ज्वला मनोरूपेता अष्टमी चंद्र विभ्राजा दडिकस्थल शोभिता मुखचंद्र कलंकाभा गगनाभिषेशका जननस्मर मांगल्य गृहतोरण चिल्लिका वक्रलक्ष्मी परिवाहा चलन्मीना बलोचना नवचंपक पुष्पाभा नासा दंड विराजिता तारा कांति तिरस्कारी नासाभरणबासुरा कलंबकुंजलीकृता कर्णपूर मनोहरा काटंकैवलीभूता तपनोर्पमंडला पद्मराग शिलादर्श करिभाविक पोलभू नवविद्रुम बिंबश्री न्यक्कारिरदनच्छदा श्रुतविद्यांकुराकार सुलेपितलिंगं बुद्धिविवर्धनकारणलिंगं सिद्धसुरासुरवन्दितलिंगं निपतिवेष्टितशोभितलिंगं कक्षसुयज्ञविना కనికరమున కాపాడే మనసే నీవసమై స్మరణే అలహారతి సంపత్ప్రకాశిని విజయకాసి ప్రకటిత అండి ఆవిడే పెడతారు. చూసారు కదా, పైన తిలకం లాగా పెట్టారు చూసారా. చాలా మంచి విశేషం అండి. అనుకున్నది అవుతుందని చెప్తారు ఆవిడ. ఆ తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా కోలాటం అది ఆడారు. అందరికీ టిఫిన్స్ అవి డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత ఊంజల్ సేవ చూసారు కదా, పాట పాడుతూ ఉయ్యాల ఊపుతూ చేశారన్నమాట. అలా చూడాలట, చాలా మంచిది. అలా చూస్తే ఉయ్యాల ఊపుతూ అమ్మవారిని అద్దంలో చూడాలటండి. మీకు బోర్ అనిపిస్తే మాత్రం దయచేసి స్కిప్ చేసేసేయండి ఫ్రెండ్స్, ఓకేనా. మీకు చూడాలనిపిస్తేనే చూడండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఇక్కడ టీవీలో పాట పెట్టారండి, కాకపోతే అదేంటంటే కాపీరైట్ వస్తుందని అది ఈ పెట్టలేదు. అందుకోసమని చెప్పి మీకు ఆడుతున్నదే పెట్టామన్నమాట, ఓకేనా. చూడండి, చక్కగా అమ్మవారికి ఇలా మొత్తం అన్ని రకాల సేవలు చేస్తారండి. బాగుంటుంది. పాట పాడుతున్నారు కదండి, ఆవిడే ఆ ఇంటి ఓనరు అండ్ మా ఫ్రెండ్ అండి. అలాగే ఆవిడ సంగీతం కూడా నేర్చుకున్నారనమాట. చాలా బాగా పాడతారండి ఆవిడ, అద్భుతంగా పాడతారు. చూడండి, ఆవిడ పాడుతున్నారు.
మేమందరం అయితే ఫుల్ ఎంజాయ్ చేసామండి. ఎంజాయ్ కాదు అసలు, వైబ్స్, ఒక భక్తితో కూడిన వైబ్స్ ఉంటాయి కదా, అసలు ఆ చుట్టుపక్కల అది మాటలతో చెప్పలేకపోతున్నానండి, అంత బాగుంది. ఇది చూడండి, అదే ఆవిడ చూడమని. సతులాల శోభామ్మ పన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుతనాంచారి శోభాని శోభాని శోభా లక్ష్మి వట చితారాలకే మరుదు రాముని తల్లి అట చక్కదనాలకే మరుదు శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకే మరుదు రాముని తల్లి అట చక్కదనాలకే మరుదు సోముని తోబుట్టు అట సొంపులకే మరుదు సోముని తోబుట్టువట సొంపు కళలకే మరుదు కోమలాంగి ఈ చూడి కుడుతనాంచారి కూతురట గంభీరాలకే మరుదు కల్పలోక మాతయట జయమరియే మరుదు జన జన వాసినియట జన జనమే మరుదు జల జనివాసినియట చక్కదనమే మరుదు ఈ చూడి కుడుతనాంచారి శోభాని శోభాని చుట్టమటానందాలకే మరుదు పండితయట ఆనందాలకే మరుదు శ్రీ వెంకటేశ తమితో శ్రీ వెంకటేశ తానే వచ్చి పెళ్ళాడి కోరవయస్సు ఈ చూడు కొడుతనాంచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుతనాంచారి శోభాని 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 శోభాని
అది ఫ్రెండ్స్, మార్గశిర లక్ష్మి వారం మొదటి వారం చక్కగా ఆ, చాలా బాగా జరిగింది. మీకు అందరికీ నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.